ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడినే పీఎస్సీ చైర్మన్ చేశారని, దీన్నెందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ భేదాలుంటే తమకేం సంబంధం అన్నారు. పీఎస్సీ చైర్మన్ అరకేపూడి గాంధీనే తాను బీఆర్ఎస్ సభ్యుడినని స్పష్టంగా చెప్పారని శ్రీధర్ బాబు అన్నారు. రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఇంకా మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఈ సందర్భంలో వ్యవస్థలను కాలరాస్తూ ఇంకో పరంగా మళ్ళా తిరిగి మా పరంగా మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన మా శాసనసభ్యులందరినీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న మా శాసనసభ్యులందరినీ కూడా 12 మందిని గోప్యంగా ఉంచి పార్టీ ఫిరాయింపులకు ప్రోద్బలం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరగలేదా? వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ప్రజాస్వామ్యం అని మాట్లాడే వ్యక్తులు అని అడుగుతా ఉన్నాం. మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన పని గొప్పదనుకొని ఈరోజు చెప్తా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదని అవునవునని ఏమన్నా గేమా అండి? ఇదేమన్నా